చాలామంది అంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్న విషయం ఇప్పుడేంటంటే ఓయూలో అంటే ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చేసరికి సెమిస్టర్స్ వైస్‌గా ఎగ్జామ్స్ టైమ్ టేబుల్స్ రిలీజ్ అయినాయి. అది మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి. అది గూడా మనం మాట్లాడుకున్నాం. కడతా ఉన్నారు. ఇంకా వచ్చేసరికి బీటెక్ వీటికి కూడా షెడ్యూల్ చేయబడినాయి కదా! సో, ఏవైనా గానివ్వండి, ఉస్మానియా కింద ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి. అయితే చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఏంటంటే, ఈ బంధు ప్రభావం దీనిపైన ఎంతుంటుంది? యూనివర్సిటీ వచ్చేసరికి మాకు మెసేజ్ పెట్టింది ఎగ్జామ్స్ స్మూత్‌గా నడుస్తాయని చెప్పేసి. నిన్న దాని గురించి కూడా మీకు చెప్పేసాను నేను. ఒక వీడియో చేశాను. అయితే ఇప్పుడు ఓయూ కింద ఉన్న కాలేజీల్లో ఎక్కువ శాతం ఎగ్జామ్స్ బహిష్కరించే కాలేజీలు ఏవి? సో, ఎగ్జామ్స్ బహిష్కరించేదానికి ఛాన్స్ ఉంటదా? అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారండి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. ఓకేనా? ఎప్పుడైనా అప్డేట్ రావచ్చు. అయితే చాలామంది అడుగుతా ఉన్నారు. కొన్ని కాలేజీలు క్లోజ్ చేయలేదు అని చెప్పేసి. నిదానంగా అది కూడా జరుగుతది. ఈ ల్యాబ్‌లు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి గురించి ఆగుండొచ్చే తప్ప మీకైతే ఇది కూడా జరుగుతది ఖచ్చితంగా. నేను చెప్తున్నాను గదా! అయితే ఇక్కడేంటంటే యూనివర్సిటీ మెసేజ్ పెట్టింది. అయితే ఇక్కడేంటంటే అండి ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉంటాయో ఆ కాలేజీల్లో వాళ్ళు బహిష్కరించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అన్ని కాలేజీలు ఓపెనింగ్‌లో లేవు గదా! ఓయూ కింద కూడా డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు ఇవన్నీ కూడా మీ అందరికి తెలిసిన విషయమే అది. కొంతమందికి సెలవులు ఇచ్చేశారు చాలా వరకు. ఇప్పుడు చూడండి మొదటి 2 రోజులు 1840 కాలేజీలు ఉంటే ఇప్పుడు 2000 కాలేజీలు దాటిపోయింది క్లోజింగ్‌కి. అయితే ఎగ్జామ్స్ ఓయూ మరి ఎందుకలా స్మూత్‌గా కండక్ట్ చేయబోతున్నామని చెప్పింది జరుగుతాయని చెప్పిందంటే ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసరికి గవర్నమెంట్ అండి. వాళ్ళు బహిష్కరించడానికి ఛాన్స్ ఉండదు. వాళ్ళొచ్చేసరికి మెసేజ్ పెడతారు. అయితే మీరు ఏ కాలేజీలో అయితే చదువుతున్నారో ఆ కాలేజీ వాళ్ళు హాల్ టికెట్స్ ఇస్తారు. అయితే మీకు ఎగ్జామ్ గనక జరిగిందనుకోండి అది మీ అదృష్టమే ఇక. అంటే అదృష్టం, దురదృష్టాన్ని పక్కన పెడితే జరిగిందంటే అది వింతే ఇక. ఇప్పుడు ఏంటంటే కొన్ని కాలేజీలు ఏం చేస్తున్నాయంటే హాల్ టికెట్లు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జంబ్లింగ్ ఉందనుకోండి. ఆ జంబ్లింగ్ సెంటర్‌కెళ్ళినప్పుడు మా దాంట్లో ఫ్యాకల్టీ ఎవరు లేరండి కండక్ట్ చేయడానికి అందరూ ఇప్పుడు బంద్‌లో ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఓయూ కింద ఇది అవ్వలేదు కాబట్టి ల్యాబ్‌ల వరకు జరిగినాయి కాబట్టి ఇంకా రాలేదు. మొన్న జేఎన్‌టీహెచ్ బీఫార్మసీ ఇది ఇప్పటికి కూడా అదే జరుగుతా ఉంది. స్టూడెంట్స్‌ని ముందుకి వెనక్కి తిప్పారు. నేను చెప్పాను ఆల్రెడీ దానికి. మీ నిన్న వీడియోలో చెప్పినట్టున్నాను. అయితే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత కానీ ఈ ఎగ్జాము క్యాన్సిల్ అవుతదా? కండక్ట్ చేస్తారా? అనేది తెలుస్తదనమాట. కొన్ని కాలేజీలు ఏంటంటే మేము నడుపుకోగలం, మేము కండక్ట్ చేసుకోగలం, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఎప్పుడొకప్పుడు వాళ్ళే ఇస్తారు. ప్రభుత్వంతో వాదన ఎందుకు? ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళు ఇవ్వకుండా ఉంటారా? ఎగ్గొట్టరు కదా! అన్న ఆలోచనలో కొన్ని కాలేజీల వాళ్ళు చేసుకున్నారు. అదే కొంతమంది అడుగుతున్నారు కదా! ఓపెన్‌లో పెట్టారేంటి అని చెప్పేసి. అయితే అవి కూడా ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి కండక్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. ఎగ్జామ్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 10వ తారీఖు ఎగ్జామ్ అనుకోండి సోమవారం. 10వ తారీఖు ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ అయితే మీకు 9 గంటలకి, 9:30కి, 10 మీకు కాలేజీకి సెంటర్‌కి వెళ్ళిపోతే మీకు తెలిసిపోతది. ఎలౌ చేశారనుకోండి రాసేసుకోండి. మీరు ప్రిపరేషన్ ఆపొద్దు. ప్రిపరేషన్ చదువుకోండి. చదువుకుంది ఎక్కడ మర్చిపోతారు? ఉపయోగపడుతది కదా! సో, అప్పుడు బట్టి పరిస్థితిని బట్టి అప్పుడు చూడటం. ఓకేనా? సో, కొన్ని కాలేజీలు ఏంటంటే లోపలికి అలౌ చేసేసి రాపిచ్చేస్తాయి. కొన్ని కాలేజీలు ఏంటంటే బహిష్కరించేస్తాయి. మరి ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అలౌ చేయలేదనుకోండి, ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు, క్యాన్సిల్ చేశారనుకోండి, అంటే తాత్కాలికంగా క్యాన్సిల్ చేశారనుకోండి, మరి మాకు ఫ్యూచర్‌లో కండక్ట్ చేస్తారంటే ఇది కొత్త కేస్ అండి. ఇది ఇంతవరకు ఏది కూడా ఎప్పుడు కూడా జరగని విషయం అండి ఇది. ఒకవేళ ఎక్కువ శాతం మంది గనక ఉన్నట్టయితే నాకు తెలిసి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటొచ్చేసరికి ఏంటంటే సప్లీ ఎగ్జామ్ రాసుకోవటం. రెండో చ రెండోదొచ్చేసరికి ఏంటంటే ఆహ్, మళ్ళీ వీళ్ళ వరకు సెపరేట్‌గా కొత్త ఎగ్జాము కండక్ట్ చేయటం. రాసిన వాళ్ళకి కాకుండా మళ్ళీ రాయని వాళ్ళకు.
సో ఇలా జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడు కూడా తెలంగాణ బంద్ అప్పుడు కూడా ఎప్పుడు ఇలా జరగలేదు. ఎందుకంటే అప్పుడు అన్నీ స్వచ్ఛందంగా మూసేసినాయి. లాక్‌డౌన్ అప్పుడు కూడా అన్నీ స్వచ్ఛందంగా పోస్ట్‌పోన్ చేసుకున్నాయి. కానీ ఇది వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడూ చరిత్రలో జరగనటువంటిది కాబట్టి ఇది ఎవరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. మరి ఓయూ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో ఆ కమిటీలుంటాయి, అయి ఉంటాయి, ఇయి ఉంటాయి, ఇయన్నీ ఉంటాయి. ఇంకోటేంటంటే రీసెంట్‌గా నిన్న ఈ కమిటీ ఒకటేశారు. ఈ రియంబర్స్‌మెంటు సంస్కరణల గురించి ఓ 15 మంది సభ్యులతో కూడిన కమిటీ ఒకటేశారు. వీళ్ళు అందుట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని వీళ్ళు గోల చేస్తా ఉన్నారు. అసలు ఇది చూస్తుంటే ముందుకెళ్ళే విధంగా ఉంది గానీ వెనక్కి ఆయన చెప్పడం ఏంటంటే డిగ్రీ ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా బహిష్కరిస్తామని చెప్పేసి ఆదివారం రోజునో, సోమవారం రోజునో చెప్పారు. ఆదివారమే అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు గానీ చెప్పేసారు అప్పటికి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏమి స్టార్ట్ కాలేదు. టైమ్ టేబుల్స్ వదిలినాయి గానీ. మరి స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నా ఇంటిమేషన్స్ ఎళ్తాయేమో నాకైతే తెలీదు గానీ నిన్నైతే ఫార్మసీ అయితే చాలా కాలేజీలు కూడా కండక్ట్ చేయలేదండి. అటానమస్ కాలేజీలు అవి కండక్ట్ చేయడం జరిగింది. సో తదుపరి అప్డేట్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు ఇదే విధంగా జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నిద్రలో ఏదో చెప్పానో దాని ప్రకారమే ఉంటుందండి. ఓకేనా? అందుకే మేబీ అని పెట్టేశాను. సో మీరైతే ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. ఎవరైనా బీఏ వాళ్ళైనా ఎవరైనా కానివ్వండి. బీఎస్సీ వాళ్ళైనా, ఎంఎస్సీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి. చదువు మాత్రం చదువుకోండి. ప్రిపేర్ అయింది ఎక్కడికి పోదు. ఎందుకంటే మీ కాలేజీ మీ అదృష్టం బాగుండి మీరు వెళ్ళిన ఎగ్జామ్ సెంటర్‌లో కండక్ట్ చేస్తే మీరు ఎగ్జామ్ రాసేసుకోవచ్చు. ఓకేనా? ఇదే నేను చెప్తానండి. ఓకే? ఇంకేదైనా అప్డేట్ తెలిస్తే స్పాట్‌లోనే పెట్టేస్తా మీకు వీడియో. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి.